హలో! హలో! బండి కొంచెం మెల్లగా. ఏంటి ఎప్పటిలాగే మేల్ వాయిస్ ఎక్స్‌పెక్ట్ చేశారా? చిన్న చేంజ్. బై ద వే నా పేరు ప్రియా. నేను ఫార్మర్ ఫుడ్ ఫ్యామిలీలో కొత్త మెంబర్‌ని. మొత్తానికి ఆల్మోస్ట్ 24 అవర్స్ జర్నీ తర్వాత కోయంబత్తూర్ రీచ్ అయిపోయాం. చాలా సేపు ట్రావెల్ అయినా టైర్డ్‌గా ఉన్నప్పటికీ ఒక న్యూ ప్లేస్‌లోకి రీచ్ అవ్వడంతో ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడి నుంచి మన నెక్స్ట్ ప్లాన్ వేటపాలెం వెళ్ళి అక్కడి నుంచి ఊటీ వెళ్దాం. ఎందుకు? ఊటీ అంటే మనకి అందరికీ ఇష్టం. సో, ఎలా ఉంటుంది? ఎంతసేపట్లో వెళ్తాము అన్న క్యూరియాసిటీ. వేటపాలెం నుంచి ఊటీకి బసెస్ చాలా ఉన్నాయి. సో, జర్నీ ఈజీగా అయింది. రూట్ మొత్తం గ్రీనరీతో ఫుల్‌గా ఉంది. ఎటు చూసినా తామరపల్ల లాంటి పచ్చని వనం, పక్కన హిల్స్, ఫారెస్ట్, ఆ నేచర్ స్మెల్ అన్నీ కలిసి చాలా ప్లెజెంట్‌గా ఉంది. అలా హిల్స్ మీద బస్సులో ఎక్కుతుంటే కాలం ముందుకు స్లోగా వెళ్తుందా అనిపించింది. మేఘాలు కమ్మేశాయి. క్లౌడ్స్ వావ్! లిటరల్లీ రోడ్ లెవెల్ దగ్గరకు వస్తూ ఉంటే ఆ ఫీలింగ్ మాత్రం మాటల్లో చెప్పలేము. ఒక సైడ్ డీప్ ఫారెస్ట్, ఇంకో సైడ్ ఫాగ్. నేను బస్సులో విండో ఓపెన్ చేస్తే కూడా కోల్డ్ బ్రీజ్. ఆ విజువల్స్ మాత్రం మాటలతో చెప్పలేని అనుభవాలు. క్యాప్చర్ చేద్దామా అంటే ఆ విజువల్స్ మొన్న చూసే దృష్టిని మిస్ అయిపోతామేమో అన్నట్టుగా ఉంది. ఒక్కొక్కసారి క్యాప్చర్ చేయలేని స్టన్నింగ్‌లో కూడా అలా చూస్తూ నేచర్‌ని ఆనందిస్తూ ఉన్నా. వేటపాలెం నుంచి ఊటీ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ టర్న్‌లో మంచి సీనరీ వ్యూస్ కనిపించాయి. హా! ఫైనల్లీ ఊటీ బస్ స్టాండ్ రీచ్ అయ్యాం. బస్ స్టాండ్ దగ్గర చాలా రష్ ఉన్నప్పటికీ ఫ్రెష్ హిల్ స్టేషన్ వైబ్ మాత్రం ఇమ్మీడియట్‌గా ఫీల్ అయ్యేలా చేసింది. ఇక్కడి నుంచి మన ప్లాన్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి తర్వాత టౌన్ ఎక్స్‌ప్లోర్ చేయడం.